చెప్తే ఉభయ రాష్ట్రాలు ట్రిబ్యునల్కి వెళ్ళాయి. ఆ ట్రిబ్యునల్లో అడ్వకేట్ని పెట్టించడానికి నేను ఢిల్లీ 2 సార్లు మనకు జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తిని ఎక్స్ మినిస్టర్ని పంపించి ట్రిబ్యునల్లో మన తరఫున వాదించడానికి ఎవరు బెటర్ అని చూసి వైద్యనాథన్ అని తమిళియన్ని అడ్వకేట్గా పెట్టించి వాదన వినిపించిన తర్వాత మనకు అనుకూలమైన తీర్పు మా గవర్నమెంట్లోనే వచ్చింది. రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు అది తెలియక అదేదో మేము ఇప్పుడు చేసినామని చెప్తున్నారు. కరెక్ట్ కాదు. ఒకసారి డేట్లు మీరు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ట్రిబ్యునల్లో అనుకూలమైన తీర్పు వచ్చింది. అది గజెట్ మాత్రం ఇప్పుడు జరిగింది. ప్రకటించడం అనేది ఇప్పుడు ప్రకటించారు. దాన్ని మీరు అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి అంటున్నారు. మీకు సరైనటువంటి అవగాహన లేదేమో. సుప్రీంకోర్టులో మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ ఒరిస్సా వేసింది. ఇంక స్పెషల్ లీవ్ పిటిషన్ అక్కడ పెండింగ్ ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అంటే నేరేడు దగ్గర బ్యారేజ్ కట్టడానికి అవసరమైన భూమి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 116 ఎకరాలు ఎక్వైర్ చేయవలసి ఉంది. దానికి డబ్బు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చవలసి ఉంది. అక్కడ ఒరిస్సా ప్రభుత్వం దానికి అంగీకరించవలసి ఉంది. బడ్జెట్లో మీరు డబ్బు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి.